ఉగాదికి నాగబాబు గారికి మంత్రి పదవి అన్నారు. 33% పదవులు అన్నారు నామినేటెడ్. ఏ ఒక్కటి జరగట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ పట్టించుకోవటం లేదు. ఇది దానికి తోడు ఎవరన్నా ఏదైనా మాట్లాడితే సస్పెన్షన్లు అంటున్నారు. టీవీ రామారావు సస్పెన్షనా, లేకపోతే ఇప్పుడు జనసేన వినూత సస్పెన్షనా, ఇట్లాంటి వాటిని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా ఉన్నారు. పొత్తు ధర్మాన్ని ఆయన పాటిస్తున్నారు. అది పాటించమని అవతల వాళ్ళకి సంకేతం ఇస్తున్నారు. బాధ్యతాయుతమైన రాజకీయం చేయమన్నటువంటి సంకేతమే పవన్ కళ్యాణ్ ఇస్తున్నటువంటిది. సస్పెన్షన్లు చేస్తుంది ఆయనకేమి వీళ్ళ మీద శత్రుత్వం లేదు, లేకపోతే వీళ్ళందరినీ వదులుకోవాలని లేదు. కాకపోతే ఒక ఆరోపణ వచ్చినప్పుడు వాళ్ళని ఎలాంటి చర్య తీసుకోకుండా ఏళ్ల తరబడి సాగదీసినటువంటి చరిత్ర, తద్వారా దాంట్లో ఆ పర్సన్స్కి న్యాయం అంటే వాళ్ళ వల్ల బాధితులకి న్యాయం జరగలేదన్న ఫీలింగ్ జనంలో రావడమే